సంపాదించకపోతే ముందు మొగాన్ని అడుగుతారు, లోకం ఆడవాళ్ళని అడగరు వెంటనే. ఏదో ఆయన ఏదో కాలు చేయలేని పరిస్థితుల్లో ఏదో ఇబ్బందులు ఉంటే వీళ్ళని అడుగుతారు, చూసుకోవాలి కదమ్మా అంట. ఏదైనా చేసి మత్తులు సంపాదించారు కపాలి. ఇంతగా మన్మథ గర్వ పర్వతోన్మూలకి ఈ దంపతులు ఇద్దరూ కూడా 25 ఏళ్ల పాటు సమస్త మన్మథ భోగాలు అనుభవించవచ్చు, ఎవరు కాదని అనలే. దానికోసమే శాస్త్రాలు రచించాడు, దానికోసమే శృంగార కావ్యాలు రాశాడు. అవి చదువుకోవాలి ఆ వయసులో, ఆనందంగా గడపాలి. ఒకే మనిషితో శృంగార జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే రకరకాల విషయాలు తెలియాలి. నేను సభలో చెబితే బాగుండదు, కానీ అనేక గ్రంథాలు ఉన్నాయి, ప్రబంధాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. దంపతులు కూర్చొని చదువుకుంటే ఆనందంగా ఉంటుంది. ప్రతిపదార్థ తాత్పర్యాలతో దొరుకుతున్నాయి. ఇవాళ ఆశ్చర్యపోక, ఆయాసపడక్కల దొరుకుతున్నాయి. ఇదంతా ఎందుకు? మళ్ళీ మన్మథ భోగాల్లో కూరుకుపోవడానికి కాదు. ధన్యో గృహస్థాశ్రమక. ఎప్పుడవుతుంది ధన్యం అంటే నారదాది ముని ముఖ్య మనస్సరసీరుగాళికిన్. నారదాది మునుముఖ్యులందరూ మనస్సు అనే పద్మంలో ఏ పరమశివుడిని సేవిస్తున్నారో ఆ పరమశివుడికి నమస్కారం అన్నాడు గమరపోతన.